ఈ వ్యక్తి ఒక నిర్జన గ్రహంపై పడిపోయాడు. భూమితో కనెక్షన్ కోల్పోయాడు. కోపంతో అతను తన కాళ్ల కిందే ఉన్న రాయిని తన్నాడు. కానీ ఆ రాయి వెనుక నుంచి తిరిగి వచ్చేసింది. అప్పుడతనికి ఆ గ్రహం చాలా చిన్నదని తెలిసింది. బతికేందుకు ప్రయత్నిస్తూ అతను మొక్కలు నాటాడు. కాని మరుసటి రోజు అవి వాడిపోయాయి. ఎందుకంటే ఆ గ్రహంలో ఆక్సిజన్ లేదు. అదే సమయంలో ఆకస్మికంగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. అబ్బాయి పైకి చూసి ఒక గులాబీ రంగు అంతరిక్ష నౌక కూడా ఆ గ్రహంపై కూలిపోయినట్టు చూశాడు. అతను వెంటనే అక్కడికి పరిగెత్తి వెళ్లాడు. కాని అది ఖాళీగా ఉంది. తరువాత అబ్బాయి ఆశ్చర్యపరిచే దృశ్యాన్ని చూశాడు. అతను నాటిన వాడిపోయిన మొక్కలు ఇప్పుడు ఒక పెద్ద చెట్టుగా మారిపోయాయి. అదే సమయంలో ఆ అమ్మాయి కూడా తన వెనుక అబ్బాయిని గమనించింది. అబ్బాయి ఆమెకు నమస్కరించాడు. అమ్మాయి ఆసక్తిగా అతని దగ్గరకు వచ్చి అతన్ని జాగ్రత్తగా పరిశీలించింది. వెంటనే అబ్బాయి యొక్క అంతరిక్ష నౌకలోకి పరిగెత్తి వెళ్ళింది. ఆమె అబ్బాయి పెంచిన మొక్కలన్నీ తీసుకుని ఆ గ్రహంపై నాటింది. అబ్బాయి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ సమయంలో వారి చేతులు ఒకదానితో ఒకటి తాకాయి. ఆమెను చూసి అబ్బాయి ఊపిరి ఆడక అతని హెల్మెట్లో మబ్బు పట్టింది. అమ్మాయి అతని హెల్మెట్ తీసేసింది. ఆక్సిజన్ లేని కారణంగా అతను శ్వాస ఆడక బాధపడుతున్నాడు. కానీ కొద్దిసేపటికి అతను మళ్లీ ప్రశాంతంగా మారాడు. ఆ గ్రహాన్ని ఆక్సిజన్తో నింపే మంత్రాన్ని అమ్మాయి ప్రయోగించింది. దాంతో అబ్బాయి స్వేచ్ఛగా శ్వాస తీసుకోగలిగాడు. ఆ రోజు అబ్బాయి ఆమెకు మామిడి పళ్లను తినిపించాడు. ఆ రుచిని ఆమె ఎంతో ఇష్టపడింది. ఆ రోజు నుంచి వారు కలిసి మీటియర్ వర్షాన్ని చూసేవారు, ఆటలు ఆడేవారు, ఈత కొట్టేవారు. క్రమంగా వారు ప్రేమలో పడ్డారు మరియు అంతరిక్ష నౌకను ఒక సంతోషకరమైన ఇంటిగా మార్చుకున్నారు. కొద్ది కాలంలో వారికి పిల్లలు పుట్టారు. పెద్ద కూతురికి ఆమె తల్లిలాగే గులాబీ రంగు జుట్టు ఉండేది. చిన్న కూతురికి ఆమె తండ్రిలాగే నలుపు జుట్టు ఉండేది. మొత్తం కుటుంబం ఆ గ్రహంపై ఆనందంగా జీవించింది. కానీ ఒకరోజు ఆ వ్యక్తి ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురైందని తెలుసుకున్నాడు. మహిళ శరీరం బలహీనమవుతూ వెళ్ళింది. మహిళ బలహీనపడుతున్న కొద్దీ ఆ గ్రహం కూడా తన జీవం కోల్పోతూ వెళ్ళింది. చివరకు మహిళ ఆ వ్యక్తి చేతిలోనే మరణించి నక్షత్ర కాంతిగా మారి కనుమరుగైంది. ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. ఆక్సిజన్ ఇవ్వడానికి ఆమె లేని కారణంగా అతను త్వరలోనే మూర్ఛపోయాడు. కానీ అకస్మాత్తుగా అతను మళ్లీ మేల్కొన్నాడు. అతని ఛాతీ మీద అతని ఇద్దరు కుమార్తెలు వాలి ఉండటం చూశాడు. వాళ్లకు వారి తల్లిలాగే శక్తి ఉందని, ఆ గ్రహానికి మళ్లీ జీవం తెచ్చిందని అప్పుడు అతనికి అర్థమైంది.